హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, పెద్ద క్యాప్ ఉన్న ఆయిల్ బాటిల్స్ అనుకోండి. మనం బాటిల్ క్యాప్ తీసేసేసి ఈజీగా బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తాం కదా, అయితే ఈ క్యాప్ అనేది రాదండి. అలాగే మనం బ్రష్ పెట్టడానికి కూడా అసలు బ్రష్ అనేది లోపలికి వెళ్ళదుగా. అలాంటప్పుడు లోపల జిడ్డు కూడా సింపుల్గా పోవాలి అని అంటే ఇడ్లీ పిండి కానివ్వండి, లేదంటే దోశ పిండి ఉంటుంది కదండి, దోశ పిండిని ఒక స్పూన్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను పైన కూడా నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. లేకపోతే మీరు పైన సర్ఫ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేయొచ్చు. లోపల కూడా ఒక స్పూన్ ఏదైతే మన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకుంటామో దాన్ని కొంచెం వేసేసి వాటర్ వేసేసి ఒక్కసారి షేక్ చేసేసేయండి. లోపల అనేది జిడ్డుగా లేకుండా ఉంటుందామని. తర్వాత మనం ఒక్కసారి ఈ వాటర్తో మళ్ళీ వాష్ చేసి మొత్తం పడేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కనుక విమ్ లిక్విడ్లో లేదా సర్ఫ్తో కానీ నీట్గా లోపల ఒకసారి వాష్ చేసామనుకోండి, మనకి ఆ జిడ్డు అనేది ఉండదు. తర్వాత మనం ఆరబెట్టేసుకొని నార్మల్గా యాజ్ యూజువల్గా మనం అయితే ఆయిల్ అయితే పోసుకోవచ్చు. లోపల అనేది ఈ దోశ పిండితో ఇడ్లీ పిండితో లోపల క్లీన్ చేస్తే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటే, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ మైనం ఎప్పుడైనా సరే మన వుడ్ దానిపైన పడిందని ఇక్కడ బండలపైన అనుకో నీట్గా మనం చాకుతోటి క్లీన్ చేసుకోవచ్చు కానివ్వండి. అదే మన వుడ్ చెక్క ఏదైనా ఉంది అనుకో, వుడ్ దానిపైన పడింది అంటే ఈ మైనం అనేది ఈజీగా అయితే అస్సలు పోనే పోదండి. అలాంటప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఎలాంటి చాకుతోటి కూడా తీయాల్సిన అవసరమే లేదండి. ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ని తీసుకొని ఎక్కడైతే మీకు మైనం పడుతుందో ఆ మైనం పైన కనుక ఒక్కసారి రుద్దారంటే చాలండి, చేత్తో ఇలా అనగానే చూసారా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఊడిపోతుంది. మీ వుడ్ దానిపైన ఎలాంటి చాకుతోటి అలానే స్క్రాచెస్ లేకుండా సింపుల్గా అయితే మైనాన్ని అయితే తీసేయచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే కాదండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లచెస్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఏదైనా మిగిలిపోయిందంటే దీన్ని అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా, ఎక్స్ట్రా ఉన్నాయి దీన్ని తర్వాత యూజ్ చేద్దాంలే అనుకున్నప్పుడు. అలాంటప్పుడు దీన్ని కూడా అలా పక్కన పడేయకుండా దీన్ని హోల్డర్గా అయితే సూపర్గా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనుకుంటున్నారా, బ్యాక్ సైడ్ నేనేం చేశానంటే అక్కడ డబల్ టేప్ ఉంటుంది, డబల్ టేప్ పెట్టి ఒక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేశానండి. మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే గ్లూ ఉంటుంది కదండి, గ్లూ పెట్టి అంటించేసానంటే మీకు ఏ మాత్రం కూడా కదలనే. అలానే 2-3 క్లచెస్కి 2-3 పిన్నులు ఊడిపోయినాయి, అది మనం పెట్టుకోవడానికి సరిగా పట్టుకోదు కదండి హెయిర్ అనేది. అలాంటప్పుడు ఇలా ఉపయోగించాలి. మనకి చిన్న చైన్స్ ఉంటాయి కదండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం, మన త్వరగా కనిపించదు కదా. అలాంటప్పుడు మీరు ఈ క్లిప్ కనుక పెట్టేసుకుని ఈజీగా అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుని అంటే ఈజీగా అయితే కనిపిస్తుందండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఐస్ క్రీమ్ది ఇలాంటి కప్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇవి ఐస్ క్రీమ్ అయిపోయాక మనం అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం. వీటితో కూడా బోల్డ్ అండ్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అయితే ఈ రోజు కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దీన్ని మధ్యలో ఇలాగ చాకుతో ఒకసారి కట్ చేసేసిన తర్వాత కాయిన్ బాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇది లేదంటే మీరు ఇలా ప్లెయిన్గా కావటం కానీ ఏదన్నా కలర్ కూడా వేసుకోవచ్చు, ఎల్లో కానీ గ్రీన్ కానీ పెయింట్ కూడా వేసుకొని దీన్ని పిల్లల దగ్గర ఉంచామంటే పిల్లలకి రోజుకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి దీన్ని డిబ్బీలాగా వాడుకోవచ్చు అండి. ఎప్పుడైనా సరే మన పిల్లలకి వాళ్ళకి ఇచ్చిన కాయిన్స్ డిబ్బీ అనేది ఫుల్ అయిపోయింది అనుకుంటే ఈ సింపుల్ చిట్కాతో మన ఇంట్లో డిబ్బీని అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పాలు కొన్నిసార్లు ఏంటంటే పులిసిన వాసన వస్తూ ఉంటాయి కదండి, బయట పెట్టేసాము అనుకోండి, ఎక్కువ వెంటనే పెరుగు చేసుకున్నాము అనుకోండి, అదేంటంటే పులిసిన వాసన వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా పాలలో కొంచెం త్వరగా కూడా విరగకుండా ఉండాలి, అలాగే పులిసిన వాసన రాకుండా ఉండాలి అని అంటే పాలల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు, లేదు బేకింగ్ సోడా ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ కొంచెం వేసేసి మీరు ఒక్కసారి కనుక తిప్పేసారా అనుకోండి, అలాగే త్వరగా అనేది పాలు అనేది పాడవదు, పెరుగు కూడా పులిసిన స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకుని నేను వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది కాబట్టి ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి, బెడ్షీట్లు కానివ్వండి లేదంటే మనం కర్టన్స్ కానీ వేసుకున్నామే అనుకోండి, వీటిని ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏంటంటే చుట్టినట్లు ఉండలుగా వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మన నార్మల్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినవి ఐరన్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ కర్టన్స్ కానివ్వండి, బెడ్షీట్లు కానీ మన టవల్స్ కానీ వేసేటప్పుడు మనం వాషింగ్ మిషన్ ఐరన్ చేయం కదా. అలాంటప్పుడు మనకి వాషింగ్ మిషన్లో వేసినా సరే ముడతలు లేకుండా ఉండాలంటే నేనైతే మాజా బాటిల్ ఫస్ట్ వేద్దామని చూసాను. ఏదంటే చిన్న బాటిల్ మాజా ఉంటుంది కదా, చిన్న బాటిల్ అయినా వేయచ్చు, లేదంటే వాటర్ బాటిల్ అయినా చిన్నవి ఉంటే మీ వాషింగ్ మిషన్ సైజుకి తగ్గట్టు చూసుకొని చిన్న బాటిల్స్ ఏమన్నా మధ్యలో కనుక పెట్టేసి వాషింగ్ మిషన్ మనం వేసామే
అనుకోండి, ఆ ఉండలు ఉండలుగా చుట్టునట్లు వస్తాయి కదండి. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ అయితే, టాప్ లోడ్ అయిన ఒక రకం కానివ్వండి, ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ అయితే మనం బట్టలు ఏమన్నా వేసామే అనుకోండి, బెడ్షీట్లు కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, ఉండ చుట్టినట్టు వస్తూ ఉంటాయి కదండి. ఆ చుట్ట అనేది లేకుండా ఉంటే, మధ్యలో బాటిల్ కనుక పెట్టేసి వేసామే అనుకోండి, ఆ చుట్టు అనేది లేకుండా ఉంటుంది. ఎక్కువ అయితే మడతలు లేకుండా ఉంటాయండి. మీ ఇష్టం అండి. మీకు వాషింగ్ మిషన్లో వాటర్ బాటిల్ చేయడం ఇష్టం లేదు, ఏదైనా డ్రమ్ము పాడవుతుందో ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వద్దండి. ఇక్కడ వేసి అయితే చూపించానండి. మీకు ఎక్కువ బెడ్షీట్లు వేసుకున్నప్పుడు, అలాగే కర్టన్స్ వేసుకున్నప్పుడు, టవల్స్ వేసినప్పుడు ఎక్కువ ఉండలుగా చుడుతుంది, ఎక్కువ ముడతలు పడతాయి అనుకున్నప్పుడు ఇలా కనుక బాటిల్కి, చిన్న బాటిల్ కనుక మధ్యలో పెట్టేసి వాషింగ్ మిషన్ వేశారంటే మీకు ముడతలు అనేవి లేకుండా ఉంటాయండి. ఇక నేను చూపిస్తాను చూడండి, ముడతలు అనేవి లేకుండా వచ్చిందండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ అన్ని ట్రై చేయండి. అండ్ ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు చూసారు కదా, వీటిలో ఏదైనా ఒక్కటైనా మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఎవరికైనా యూస్ఫుల్గా వస్తే ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.